ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ముందుగా క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలిద్దాం. మనకి జెనెటిక్ మెడిసిన్ సంబంధించి క్వశ్చన్ వచ్చింది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో, బయోటెక్నాలజీలో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో జెనెటిక్ మెడిసిన్ సంబంధించి క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ యొక్క టెంప్లెట్ అబ్జర్వ్ చేద్దాం. ప్రశ్న అడిగిన విధానాన్ని. జెనెటిక్ మెడిసిన్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఇప్పుడు స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే జెనెటిక్ మెడిసిన్స్ కరెక్ట్ ఆర్ కాంపన్సేట్ ఫర్ ది ఫాల్టీ జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్ అన్నారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇంజనీర్డ్ వైరసెస్ అండ్ lipid nanoparticles are used as carriers of the genetic medicine. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి జెనెటిక్ మెడిసిన్స్ ఆల్టర్ ది ఎంటైర్ డిఎన్ఏ సీక్వెన్స్ అన్నారు. థర్డ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ని కాంట్రడిక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అయినా కరెక్ట్ అవ్వాలి, లేదంటే థర్డ్ స్టేట్మెంట్ అయినా కరెక్ట్ అవ్వాలి. జెనెటిక్ మెడిసిన్స్ కరెక్ట్ ఆర్ కాంపన్సేట్ ఫర్ ఫాల్టీ జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. దీన్నే మనం జీన్ థెరపీ అంటాం. జీన్ థెరపీ అనేది ఒక జెనెటిక్ మెడిసిన్. థర్డ్ స్టేట్మెంట్లో మనకి జెనెటిక్ మెడిసిన్స్ ఆల్టర్ ది ఎంటైర్ డిఎన్ఏ సీక్వెన్స్ అన్నారు. ఇన్కరెక్ట్. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక మనం చెక్ చేయాల్సింది సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా. ఇంజనీర్డ్ వైరసెస్ అండ్ లిపిడ్ నానో పార్టికల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ క్యారియర్స్ ఆఫ్ ది జెనెటిక్ మెడిసిన్ అంటారు. వీటిని వెక్టర్స్ అంటారు. వెక్టర్స్ అనేవి వైరల్గా ఉంటాయి, నాన్ వైరల్గా ఉంటాయి. వైరల్లో మనకి ఇంజనీర్డ్ వైరసెస్ని యూజ్ చేస్తారు. నాన్ వైరల్లో లిపిడ్ నానో పార్టికల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది క్యారియర్స్గా జెనెటిక్ మెడిసిన్ అందించడం కోసం. ఆ విషయం తెలిస్తే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి 1 and 2 ఉంది. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో జీన్ థెరపీ అంటే కరెక్షన్ ఆఫ్ జెనెటిక్ డిఫెక్ట్ ఇన్వాల్వ్స్ డెలివరీ ఆఫ్ నార్మల్ జీన్ ఇంటూ ఇండివిజువల్ ఆర్ ఎంబ్రియో to take over the function of and compensate for the non-functional gene. ఇదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. జెనెటిక్ మెడిసిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జీన్ థెరపీలో ఫాల్టీ జీన్స్ని కాంపన్సేట్ కానీ కరెక్ట్ కానీ చేయడం జరుగుతుంది. మనకు సోర్స్ వచ్చి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ క్లాస్ 12th చాప్టర్ 10 బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. బయోటెక్నాలజీ అనేది యూపీఎస్సీ వారి ఫేవరెట్ టాపిక్. తర్వాత మనకి న్యూస్లో కవర్ అవుతూ ఉంటుంది. కోవిడ్-19 ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్లో మనకి లిపిడ్ నానో పార్టికల్స్ని వెక్టర్స్గా యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వైరల్, నాన్ వైరల్, లిపిడ్ నానో పార్టికల్స్ అనేవి మనకి నాన్ వైరల్. అదేవిధంగా వైరల్ వెక్టర్స్లో ఇంజనీర్డ్ వైరసెస్ అనేవి జెనెటిక్ మెడిసిన్ అందించడానికి యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా న్యూస్లో కూడా కవర్ అవుతూ ఉంటాయి. క్రిస్పర్ టెక్నాలజీ, సికిల్ సెల్ డిసీజ్కి థెరపీ బిర్సా 101. The therapy named Birsa 101 is dedicated to Bhagwan Birsa Munda. మనకి యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కిలో ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే 41st క్వశ్చన్ ఆప్షన్ సి ఆన్సర్. మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2018లో ఈ క్వశ్చన్ వచ్చింది. క్రిస్పర్ కాస్9 మనకి జెనెటిక్ ఇంజనీరింగ్కి సంబంధించింది, పార్టికల్ ఫిజిక్స్ కాదు. ఆ విషయం తెలిస్తే చాలు. కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. థర్డ్ మనకి ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. కాబట్టి
ఆప్షన్ బి ఆన్సర్ 2 ఓన్లీ. తర్వాత మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2019లో ఈ క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ Cas9 ప్రోటీన్ దట్ ఈస్ ఆఫన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్? ఆప్షన్ ఏ ఆన్సరు ఆ మాలిక్యులర్ సిజర్స్ యూస్డ్ ఇన్ టార్గెటెడ్ జీన్ ఎడిటింగ్. మనకి జెనెటిక్ ఎడిటింగ్లో కీ టర్మ్స్ ఉంటాయి, ప్రిసిషన్, అదేవిధంగా పర్సనలైజ్డ్. ఆ టర్మ్స్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు జెనెటిక్ మెడిసిన్ ఈజ్ ఆర్ కరెక్ట్? జెనెటిక్ మెడిసిన్స్ కరెక్ట్ ఆర్ కాంపన్సేట్ ఫర్ ఫాల్టీ జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్. ఫస్ట్ స్టేట్మెంటు కరెక్ట్. ఇదే మనకి ప్రిసిషన్ పర్సనలైజ్డ్ మెడిసిన్స్ అంటారు. తర్వాత ఇంజనీర్డ్ వైరసెస్ అండ్ లిపిడ్ నానో పార్టికల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ క్యారియర్స్ వెక్టర్స్ ఆఫ్ ది జెనెటిక్ మెడిసిన్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. జెనెటిక్ మెడిసిన్స్ ఆల్టర్ ది ఎంటైర్ డిఎన్ఏ సీక్వెన్స్ అన్నారు, ఇన్కరెక్ట్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 1 and 2 ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.